బాపట్ల జిల్లాలో పర్యటించారు హనుమిరెడ్డి. అద్దంకి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత మొదటిసారిగా అద్దంకిలో పర్యటించారాయన. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడిన అద్దంకి నియోజకవర్గాన్ని గెలిచి ముఖ్యమంత్రి జగన్ కి గిఫ్ట్ గా ఇస్తానని అన్నారు. ఎవరికి భయపడొద్దని, ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు అండగా ఉంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒక నెలలో జగన్ ని అద్దంకి తీసుకువస్తానని తెలిపారు. అద్దంకిలోకి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలిచి ప్రజల రుణం తీర్చుకుంటానని హనుమిరెడ్డి తెలియజేశారు. సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో, విక్రాంత్ రెడ్డి గారి అభిమానంతో అద్దంకి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ రోజున ఇక్కడ దేవుడి కార్యక్రమానికి పూజ చేస్తున్నామని వచ్చాము. ఏదో ఒక 50 మంది వస్తా అనుకున్నాము, కానీ ఇంత భారీగా వస్తారని జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన నా కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారని నాకు అసలు తెలియదు. ర్యాలీ పెడదాం అనుకున్నాము, ఇప్పుడు కాదు, బస్సు యాత్ర ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఉంది, అప్పుడు పెడదామని చెప్పి దాన్ని కొద్దిగా ఓటు చేశాము. కానీ ఈ రోజున దోమ పొడిపోతున్న కూడా ర్యాలీ వచ్చినట్టే ఉంది. నాకు ఇంత అభిమానం నా మీద ఉందని నేను నిజంగా చెప్పాలంటే పెద్దలు గౌరవనీయులు అనుకున్నట్టుగా నేను ఒప్పుకుంటున్నాను. నాకేమీ తెలియదు, ఇక్కడ కొత్తే. కానీ మీ అందరి సహకారంతో నేను ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి అద్దంకిలో భారీ మెజార్టీతో కాదు, మీ అందరికీ